గోపి అన్నానికి వెళ్ళదప్పుకోలా నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే అన్నయ్య. గోపి మీ అన్నయ్య ఎక్కడ? పొలంలో ఉన్నాడు వదినా. మరి నువ్వు వచ్చేసావే? అన్నయ్యకు భోజనం తీసుకెళ్ళొద్దు పాప. దొరగారికి ఇంతలోనే ఆకలి ఎందుకు కాబోదు. అవును, నువ్వు పొలంలో పనిచేస్తే తెలుస్తుంది. అబ్బో అన్నయ్య గారి మీద మాట పడినెవరు. ఈ వేషాలు మన దగ్గర సాగు. చాలే నీ బడాయిలు వలేసి పట్టేసావు గాని లేకపోతే నీకు దొరికేదల్లే. ఒక్కసారి ఏమిటి, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పట్టుకుంటా. ఏమిటి బావా? ఇంకా ఎంతకాలం ఇలా మెరుపులా వస్తావు, పిడుగులా మాయమవుతావు. అందులోనే ఉంది బావా అందం ఆనందం అంతా. బావా ఇలా చాటుమాటుగా కలుసుకోవడంలో ఎంత సరదా ఉందో నీకు తెలుసా? ఏం తెలియడమో ఏమిటో. ఆకు కదిలితే నువ్వు వచ్చావని, కోయిల కూస్తే నువ్వు పిలిచావని, సంధిస్తే తమరు కవిత్వం చెప్తారని. అవునవునవును. ఇవాళ ఎంత సరదాగా ముస్తాబాయి వచ్చారే, ఎవరు చేశారు? మా అత్త. అత్త అంటే మా అమ్మ అన్నమాట. తెలుస్తూనే ఉంది. సరే నేను వస్తా. నేను వెళ్ళనిస్తేగా. మరి నేను వెళ్ళను. ఎవరిది ఎవరిది? ఎవరు వస్తున్నారు? ఇదా నీ నాటకం. సరే రేపు నువ్వు వస్తావుగా, నేను చూస్తా. దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అని దిగులతో ఇలా ఎంతకాలం రా? పోటుంటది పోటుంటది. అది లేనాళ్ళు ఎంతమంది అమ్మా? మనకేమి లోటు? కాడెద్దులున్నాయి, ఎకరం నేల ఉంది. పట్టుమని 10 దుక్కుల వాన కురిసిందో, పండిందే పంట పట్టిందే సిరి. ఏం సిరు, ఎంత ఎదిగినా గొర్రెకు బెత్తుడే తోకని ఎదుగు పొదుగు లేని సంసారం. రెక్కాడితే గాని డక్కాడుదయ్యే. మనకేనేమిటమ్మా, బక్క జిక్కిన ప్రతి పేద రైతు పని ఎంత. అలాగంటే ఎలాగురా? దీపం ఉండగానే ఇది చక్కదిద్దుకోవాలి. ఈ దిగుళ్ళన్నీ ఏ మహారాజులకో గాని ఏ పూటకు ఆ పూట పొట్ట పోసుకునే మనకెందుకమ్మా? ఏ కోపం మునిపోయిందండి అలా వస్తున్నారు? ఎక్కడ చూసిన పొగ పొగ, నోట్ల పొగ, ముక్కుల పొగ, ఏమి తొయ్యట్లేదు. అయ్యో అయిపోతుంది నాకు. ఏంటి అంటారు? మరి పావలా కకూర్తి పడి పచ్చి బొద్దులు ఇస్తే పక్కపోతే ఇంకే వస్తున్నట్ట. పావలా ఎంత తేలిగ్గా మాట్లాడేవే. పావలంటే ఎంతో తెలుసా? రూపాయలు 4 వంతు 25 నయా పైసలు పావలంటే. ఒక్కొక్క నయా పైసా సంపాదించాలంటే ఒక్కొక్క రక్తం పుట్టి పడుతుంది కింద. నీకేం తెచ్చు? ఈ మర్మం తెలియకే ప్రజలంతా లాటరీ కొడుతున్నారు. ఇదే చాలు. ఎలా లేచిన దగ్గర నుంచి ఈ లెక్కలు చూసుకోవడం సరిపోతుంది మన బతుకంతా. ఇదిగో నువ్వు తర్వాత కేకలొద్దు కానీ ముందు లోపలికి వెళ్ళి ఆ పచ్చిగట్లు పైకి పారేసి ఎండుగట్లు పూజ పెట్టు. ఎడవే ఎళ్ళు. అబ్బబ్బ ఎలాగ పూజ చేసుకోవడం? దేవుడు ఎక్కడున్నా కనబట్లేదు నాకు. ఎక్కడ దేవుడు? కారం 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 చంపేశాడే. కండువా ఏది? అదేంటండి కోక? ఏంటి కోక? ఓహో కోక, నేను కండు అనుకున్నానులే. మీరు కట్టుకోవాల్సింది కండువా కాదు, పంచె. పంచా? ఏమిటో పోయి హడావుడి. ఆ షావుకారి గారి సంగతి నీకు బాగా తెలుసుగా. ఆలస్యం అయితే చాలు, ఈ గోవిందు గారి పని గోవిందా. సరే కొంచెం అయిందా అండి? చెయ్యి ఆర్మే లేదు, అప్పుడే బయలుదేరారని. ఎప్పుడు ఆడావిడేనా? అన్నట్టు వంకాయ కూర ఎలాగుందండి? అన్నట్టు నిజం చెప్పమంటారా అండి? అంత నీలాగే ఉంది. ముదురంకాయ కావడం వల్ల ముక్క గొరకపడకపోయినా అద్భుతం అద్భుతం అరుచి. అదేంటో కానీ ఈ మధ్యన కూరలన్నీ బాగానే కుదురుతున్నాయి. నిజమే గాని నీ చేతి కారం తగలడంతో కపాలంలోని మెదడు కరిగి కన్నీళ్ళై ఖాళీ అయిపోతా. ఆ మాత్రం కారం తినకపోతే పారిపోరు. ఏమండి మళ్ళీ ఎప్పుడు వస్తారో? అడిగావు, అసలు వెళ్ళందే. కాకపోతే పట్టున 10 నిమిషాలని ఇంటి పట్టున ఉండరాయి. సరే నేను ఇంటి పట్టునే ఉంటాను, నువ్వు షావుకారు దగ్గరికి వెళ్ళి చేయి ఉద్యోగం. చాలండి. మరేమిటి ఎప్పుడు నీ ఎదురుకుండా కూర్చుంటే పొట్టలు కలిసేదలా? నా పొట్ట అయితే పర్వాలేదు, మంచితో సరిపోతుంది. మరి నీ సంగతో చేరుం బావు కలిపేసుకో, ఊరు బాగలేదు.
17, 17, 4, 21, 21, 7, 26, 26, 26, 21, 7, 26 ఏంటి 28. అరే గోవిందా నాయనా తండ్రి గోవిందా ఒరే గుమస్తా గోవిందా పిలుస్తున్నారా? వస్తున్నా. ఏమిటండి ఇది తిగమగ్గా ఉంది? ఆయన పేరు నా మార్చండి, లేకపోతే నా పేరు నా మార్చండి. అలాగే ఉందిరా నాయన, నా దేవుడి పేరే మార్చమంటారు. ఆ పేరు వచ్చి దేవుడు నువ్వు పేరు మార్చుకోకూడదు, నా దేవుడి పేరు పెట్టుకోవడం నన్ను ఏడిపించడం పోయాను. ఆడు అటు వడ్డీ ఇచ్చాడా, వాడు 100 రూపాయలు ఇచ్చాడా, వాడు బసవయ్య 100 రూపాయలు ఇచ్చాడు, అసలు కింద జమ కట్టుకోమన్నాడు. ఒరే అతని కింద జమ కట్టడానికి వాడెవడు, నువ్వెవడు, నేనే ఉండరా? వడ్డీ ఎవడిస్తాడు అసలు కింద జమ కట్టుకుంటే? సరే మిగతా ఇస్తారా, మాట ఇస్తారా, వాడు కాదు ఇస్తాడా? జమకట్టు, వడ్డీ కింద జమకట్టు. ఇంకా పూజ కార్యాలు ఇస్తారా? ఏపిస్తున్నావురా? వడ్డీ కాదు వాడా వెంకటరమణ ఆపద బాంధవ గోవింద గోవింద. పవమాన సుతుని వాటి పవమాన సుతుని వాటి బాధార విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. గొప్పోళ్ళు మరింత గొప్పోళ్ళు అవుతున్నారు గోయిందా, పేదోళ్ళు మరింత పేదోళ్ళు అవుతున్నారు గోయిందా. ఈ వ్యత్యాసాలు ఏమిటో గోయిందా, నిత్య సత్యం చెప్పరా గోయిందా. గోవిందా గోవింద ఉన్నానండి. అది కదరా, అయితే ఈ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మాట ఏమంటున్నారా? అదే ఉంటే తమరుండాలి, లేకపోతే నేనుండాలి అంటున్నారు. నీ ముఖానికి ప్రెసిడెంటా? అందుకే కదండి వదిలేసాను. తమరు కూడా ఎవరు మీరా నన్ను విడిచిపెట్టా ఉంటారా? సరే మనకెందుకండి ఎలక్షన్ గొడవ? వడ్డీకి వడ్డీ పెంచడం, వేలకు వేలు గుంజడం, అంతేగాని అనవసరంగా ఖర్చు పెట్టేది నేనా? పిచ్చోడా, ఇవాళ 10 రూపాయలు విసిరేను, రేపు 100 రూపాయలు గుంజేనే. అది పాయింటే. కాకపోతే 100 ఈ దెబ్బతో కోటికి పడగెత్తాల్సిందే. ఈ మాటలకేం గాని చూడవలసిన వాళ్ళని చూసి పని చక్క పెట్టుకుని రాబోయ్. అట్లాగే ఎలక్షన్ లో నా ప్రాణాలు ఒగ్గేనట్టంటే ఇతరుల ప్రాణాలు తీయకుండా నీ ప్రాణాలు వదిలేస్తే చాలా మంచిది. అది పాయింట్. బాగా చెప్పారా గోవింద. అంతా 7 కొండల వాడి మహిమ. మనిషి రక్తం రుచి చూచిన పెద్ద పులికి మరో రక్తం రుచిస్తుందా? లంచాలు తినమరిగిన షావుకారు అంత తేలిక వదిలి పెడతాడట్రా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గిరి. భలే చెప్పావురా. అలా అంటే ఎలారా మరి? పదవులన్నీ ఆ మహారాజులుగా పోలిస్తే మన పేదోళ్ళ గతేం కావాలి? ఏమిటో అయ్యేది? ప్రెసిడెంట్ అంటే మాటలే. అయ్యోళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకి కావాల్సిందంతా చేయించుకోవాలి. దానికి నోట్లో మాట ఉండాలి, చేతి నిండా డబ్బు ఉండాలి. ఇదంతా గొప్పోళ్ళు చెప్తే అవుతుంది, కానీ మన వల్ల ఏమవుతుందా? నాకు తెలియక అడుగుతాను కానీ మామ, ఎన్నాళ్ళు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా ఉండి షావుకారు మనకు వరగబెట్టింది ఏమిటి? దానికి కావాలని దీనికి కావాలని నలుగురు దగ్గర 4 డబ్బులు గుంజి బొక్కసొల్ల వేసుకోవటం తప్ప ఒక్కడికైనా రెక్కాదుకున్నాడా? రై, మాటలతో లాభమే ఉందరా. షావుకారు పెట్టి పుట్టినోడు. పూర్వ జన్మలో పుణ్యం చేసుకున్నాడేమో, ఈ జన్మలో గొప్పవాడై పుట్టాడు. పుణ్యం చేసుకుంటే గొప్పవాడై పుడతాడని, పాపం చేసుకుంటే పేదవాడై పుడతాడని అబ్బే ఈ రోజుల్లో మనం నమ్మవలసిన విషయాలు కావు మామ. కేవలం స్వార్థ దృష్టితో ఈ వ్యత్యాసాలన్నీ మానవుడు కల్పించినవి కానీ ఆ దైవం నిర్మించినవి కాదు. బాగా చెప్పావు బావా. ఇదిగో మన గ్రామం కూడా ముందడుగు వెయ్యాలంటే మన కష్ట సుఖాల్లో, మన సాధక బాధకాల్లో పాలు పంచుకునేటటువంటి మన వీరయ్య మామను మనం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా చేయాలి. మీరందరూ ఏమంటారు? చాలా సంతోషం. ఇకేమైనా సరే వీరయ్య మామనే పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా చేయాలి. చెయ్యండి చెయ్యండి. ఎట్టా చేస్తారో అది చూస్తాగా. ఇప్పుడు తెరవదులే. 4 పల్లి కుంకలు ఎంటేసుకుని సావుకారు మీద సవాల్ చేస్తాడా? సవాల్ ఎవరండి అది? ఇంకెవడు? ఆడే ఆ గుడ్డి కొక్కిరయ్యాడు రాముడు. పెద్ద మునగాడయ్యాడుగా. ఆళ్ళు ఇళ్ళు ఏ గంగలో కలిస్తే మనకెందుకండి? కృష్ణారామ ఇవే చెప్పొచ్చావు గాని మంచి చెడ్డలో. 4గురిలో నా మాట కాదన్నాక ఇంకా అన్ని వదిలిపెట్టడమే.
సాలులే నా గులాబీ మొక్క మానులే నీ బడాయిలింగ సాలులే నా గులాబీ మొక్క మానులే నీ బడాయిలింగ మాటలు నేర్చిన మగోడివోయ్ ఓహో మాటలు నేర్చిన మగోడివోయ్ నీ ఆటలు నా కడ సాగవోయ్ సాలులే నా వయ్యారి బావా మానులే నీ బడాయిలింకా అందం చందం నీదేనంటే ఆనందం అంతా నాదేనంట అందం చందం నీదేనంటే ఆనందం అంతా నాదేనంట కాదని పరుగులు తీశావో నీ కాళ్లకు బంధం వేశానే చాలులే నా గులాబీ మొక్క మానులే నీ బడాయిలింక పలుకుల తేనెల నందిస్తే నీ తులకల కాకలలో బావా పలుకుల తేనెల నందిస్తే నీ తులకల కాకలలో బావా సిక్కుత మొక్కల తలలంతా ఇక దగ్గరకెందుకు రావాలో చాలులే నా వయ్యారి బావా మానులే నీ బడాయిలింకా కోకిల పాడిన రాగాలే నీ గొంతుల తీయగ మోగాయే కోకిల పాడిన రాగాలే నీ గొంతుల తీయగ మోగాయే కొమ్మల నల్లిన విరగాజి నీ కోసం కన్నులు తెరచిందోయ్ చాలులే నా వయ్యారి బావా మానులే నీ బడాయిలింక చాలులే నా వయ్యారి బావా మానులే నీ బడాయిలింక డబ్బుకు లొంగని వాడేవాడండి ఈ భూప్రపంచంలో. కంగు కంగుమని రూపాయి ఎగిరిందంటే చెంగు చెంగుని చచ్చిన శవైనా సరే లేచి నిలబడాల్సిందే. ఒరే గోవిందు, ఒక్కొక్క రూపాయి ఖర్చు పెడుతుంటే ఒక్కొక్క ప్రాణం లేచక్కపోతుందిరా. నేను ఎంత కష్టపడి సంపాదించానో నీకేం తెలుసు? పదవి కావాలి కదండి, పదవి. గోవిందు, అది సరే, ఎంత కష్టపడి ఖర్చు పెడతామనుకో, మనం గెలుస్తామా అని. అబ్బా, ఏమిట్రా శకున పక్షి? పర్వాలేదండి, బతికున్న వాళ్ళ తుమ్ము పాటింపే లేదన్నారు. ఒరే గోవిందు, ఎంతకు మన ప్రెసిడెంట్ గిరి రాకది వస్తుందటండి, దానికి కావాల్సిన మసాలా తగిలిస్తే సరి. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎలక్షన్ దగ్గరలో పడిపోయింది. ఇంత దూరం వచ్చాక ఇరకాటంలో పడ్డాము, మన పని పితలాటకమే. ఆలస్యం అమృతం విషయం అన్నారు. ఇక మీ ఇష్టం. నీకు డబ్బు అంటే లెక్కలేదురా. నాకు లెక్క లేకపోతే అన్ని లెక్కలు లేనట్టు రాస్తాను. ఇదే మేలకండి, నా సొంతానికి ఇస్తున్నానే. ఖర్చు పెడితే ఎలారా నీతోటి? ఖర్చు నా సొంతానికి పెట్టు. ఎందుకండి నా నుంచి కాదు, మీరు భద్రని పంపించండి. సరే ఉంచు. గోవిందా గోవిందు, అమ్మగారు, మరి సంక్రాంతికి కావాల్సిన సామాన్లు పట్టి రాసుకోలేదే? నా మతి మరుపు మంట మర్చిపోయానమ్మా, చెప్పండి. రండి. అదేమిటి, వాడంత పెద్ద పని మీద పెడుతుంటే ఈ సంక్రాంతి పట్టికేమొచ్చింది? ఇది మరీ బాగుందండి. ఇలా సంక్రాంతి దగ్గరికి వస్తే అవసరపడేది ఎవరు, నేనా మీరా? అంతేలేండి, ఇంతలో ఏం మునిగిపోయింది? చెప్పండి అమ్మగారు, చెప్పండి. రాసుకోండి. శ్రీరామ జయం. 10 గుమ్మడికాయలు. బూడిది గుమ్మడికాయలు 10. బాబా, మంచి గుమ్మడికాయలండి. మంచి గుమ్మడికాయలు 10. 10 కొబ్బరికాయలు. కాయలు 10. 10 గావంచాలు. గావంచాలు, మంచాలు, కొంచాలు. ఏమిటి ఇదంతాను? నేనే బతుకుంటారా? ఈ డబ్బుతో కొంప గున్నమైపోవాలా?
మంచాలు 10 ఎందుకు? అబ్బబ్బా, అదేమిటండి మన ఆచార ప్రకారం తర్పణాలకు సామాన్లు పట్టిస్తుంటే అలా అసందర్భాలు మాట్లాడతారేమిటి? ఆచారాలను కట్టిబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. నేను నిజం చెప్పాలంటే ఈ మధ్య మా నాన్నగారు నా కల్లో కనిపించి, ఒరే నాయనా, తర్పణాలకని ఎందుకు గుమ్మడికాయలు, ఆనపకాయలు, బీరకాయలు, బెండకాయలు, పొట్లకాయలు అన్నీ తెస్తావు? నాకు తోటకూర అంటే ఎక్కువ ఇష్టాన్ని నీకు తెలుసుగా, దాంతో ఏర్పాటు చేయని చెప్పాడు. గనుక మన దొడ్లో ఈ మధ్య వర్షానికి లేచే తోటకూర స్తంభాలు, అందులో చిన్న తోటకూర స్తంభం చూసి ఏర్పాటు చేయి. మంచివారండి మీరు. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా వింటే నవ్విపోతారు. ఊరికే ఉండండి. నవ్వితే వాళ్ళ పళ్ళే కనబడతాయని చెప్పు. సిగ్గు లేకపోతే సరే, వాళ్ళకి నీకు నాకును. రైట్, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోరా. ఏమో ఇదంతా నాకు తెలియదు. పండగ వారం రోజులు ఉందనంగా సామాన్ ఇంటికి రాకపోతే నేను ఊరుకునేది లేదు, అంతే. బాబు గారు, అమ్మగారికి కోపం వస్తే మనిషి కాదు, ఎందుకు వచ్చిన వస్తా ఈ పట్టి ప్రకారం సామాన్లు తెద్దాం. రైట్, ఎవరు మీరా? ఆ రోజు కోపం వచ్చిన చేయడానికి నేను పెద్దమ్మ కదరా, పెద్దమ్మ. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. సరే. ఎంత కష్టం వచ్చింది. ఈ ఏడుకొండల వారా, ఆపద్బాంధవా తండ్రి, ఈ ఆపదలోంచి నన్ను ఎలా రక్షిస్తావో. గోవిందా గోవిందా. పిలిచారా? అబ్బా, నిన్ను పిలవలేదురా, పోరా సన్నాసి. దేవుడు, నీ పేరున్నా మార్చుకోవాలి, లేదా నా ఇష్టదైవం నిన్న మార్చుకోవాలరా. నాకు ఎక్కడ దొరికేవరా సన్నాసి, బుద్ధిహీనుడా, జ్ఞానహీనుడా, పశువ. తమ్ముడు, ఎలక్షన్ రేపే. నువ్వు, మరదలు, పిల్లలు అంతా వచ్చి ఓట్లు వేసి వెళ్ళాలి. తప్పక. అది మాకు సంతోషం. బండి పంపిస్తా. ఇంకా నయం, మా బండతో తీర్థాన్ని బయలుదేరి బయలుదేరుతాం. చాలా సంతోషం. నాలో ఏముంది రాయన, మీరంతా ఓటు విలువను గ్రహించారు. కేవలం మీ అభిమానమే మనల్ని చేయిస్తుంది. వస్తా. మంచిదన్నయ్య. పదండి. నీ ఓటు ఏం బావా, నువ్వు కూడా ఇదే బాకే నా మాటది. చూడు, ఈ 10 రూపాయలు తీసుకో. పిల్ల జల్లగలవాడి ఎందుకన్నా పనికొస్తుంది. ఉంచు. డబ్బులో తెలియక కాదురా భద్రుడు, తెలుసు. కానీ మనుషులుగా పుట్టాము, మనుషులుగా పెరిగాము. పేదవాళ్ళకు ఉండే శక్తి సామర్థ్యాలు గొప్పవాళ్ళకు లేవని అంతే అంటావా? ముమ్మాటికి దేనికైనా ప్రాప్తి ఉండాలి. ఈ లోటు మనకు ప్రాప్తి. కనపడ్డాలా? ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. మా తోసుకొస్తాయా? ఆ మాత్రం నాకు తెలీదు. నీతో చిన్న విషయం మాట్లాడదామని. ఏంటా విషయం? మరి నీ ఓటు తప్పకుండా వేరే చేస్తాను. అది మట్టి పూజ, ఇట్టే బగిలిపోతుంది. మా వెంకయ్య గారు చూడు, ఇత్తడి బాణ తగటగా మెరిసిపోతుంది. ఓ, ఈ పై మెరుపులకు మెరిసేవాళ్ళం కాదులేవో. వెంకయ్య గారికి ఒక ఓటు పోయిందా? పోయిందో నేను క్యాన్వాస్ చేయకూడదు. క్యాన్వాస్ ఏమిటి సార్, నా ముఖం కోరి పట్ట. మనకు ఒక ఓటు వచ్చిందిగా, అది ఆ డబ్బాలో పడేసిపోదామని వచ్చాను. ఓటేయడానికి వచ్చి కాల్ చేస్తానంటే. నువ్వు ఒకటేనా? నేనేమిటి, అందరూ అటే. అందరూ ఒకటేనా? నమస్కారం అండి. మీ పేరు? మా అమ్మకు ఈ ఏడుకొండల వాడంటే చాలా భక్తి అండి, అందుకని పోయిందా. ఏమండి, పెద్దమ్మ ఆవుకుని ఇంకొక ఓటు ముక్క ఎక్కువ ఇవ్వకూడదు. ఈ దెబ్బతో మా సాగుతారు పోయిందా. ఏడుకొండల పోయిందా, రక్షించు, వీరయ్యని గెలిపించు. పైన వేస్తాడు. పైను ఎక్కడ పూజ? వెంకయ్య గారికి 302 ఓట్లు, వీరయ్య గారికి 2400 ఓట్లు. గెలుపు వీరయ్య గారిదే. ఇక నుండి వీరయ్య గారే ప్రెసిడెంట్. సీతారాములకి జై. ఏమిటి బావా, నీకు నాకు జై ఏమిటి? మరి వేరే మా గెలిచాడంటే ఊళ్ళో వాళ్ళందరికీ వేడుకే, అందరికీ జై. ఏం వేడుకలో ఏమో, మా నాన్న మండిపడిపోతున్నాడు. మీ నాన్న మంటెంతసేపు? కొంచెం సొన్నిళ్ళు చాలే, నీకే నువ్వు చెప్తావు. మీ ఇద్దరి మధ్య నలిగి చచ్చేది నేను. బావా, ఈ కక్షల వల్ల మనకే ఎడబాటు వచ్చేట్టుంది. అబ్బే, అది అన్నటికీ జరగదు. నేను నీవాడినని, నువ్వు నాదానివని మన జాతకంలో ఎన్నడో రాసిపెట్టుంది. అందుకని ఇలాంటి పిచ్చి ఊహలు కట్టిపెట్టి ఈ రాత్రికి మన రచ్చబండ దగ్గర జరగబోయే ప్రదర్శనకు తప్పకుండా రావాలి.
అక్కడ ప్రతిరోజు మనం చూసే మంచి చెడ్డలు చక్కగా ప్రదర్శిస్తాయి. ఇదిగో మీ నాన్నను కూడా తీసుకురావాలి సుమా. మరేం పర్వాలేదు, ఒక్కసారి చూశాడంటే మరమ్మత్, పూర్తిగా మరమ్మత్. ఒక్కసారి మా నాన్న చూశాడంటే మనిద్దరి పని మరమ్మత్. ఏడిశాడు. ఇదిగో పక్కనే ఉండు, నేను ఇద్దరు చెప్పాక కాస్త చన్నీళ్ళు తెల్లొస్తాం. ఏమిటి మా దూకుడు? పెద్ద మొగోడు బయలుదేరాడని ఒదికొదికి వెళ్తారు. మరి ఎంత కోపం అయితే ఎలాగే? వారు మా కోపాలని నేను చేస్తలేవా? మామయ్య మారాయి మారాయి రోజులు మారాయి. సీత సీత నువ్వు పోయావు. యాడుంటివే పిల్ల యాడుంటివే, నీ జాడ జవాబు లేక చూస్తుంటేనే. ఈడుంటి నోయ్ బాబా ఈడుంటి నోయ్, నీ నీడలోన మేడ కట్టి వస్తుంటి నోయ్. పెద్ద పెద్ద కామందుల మేటి మేటి కమతాలను పెద్ద పెద్ద కామందుల మేటి మేటి కమతాలను బీదలకిచ్చేరంట, బాధలు తీర్చేరంట. బీదలకిచ్చేరంట, బాధలు తీర్చేరంట. రామారాజ్యాంగ మనము అనుభవించవచ్చంట. యాడుంటివే పిల్ల యాడుంటివే, నీ జాడ జవాబు లేక చూస్తుంటేనే. పుట్టి పుట్టని వాళ్లకు పురిటిలోన పిల్లోళ్లకు బావోయ్, పుట్టి పుట్టని వాళ్లకు పురిటిలోన పిల్లోళ్లకు పంపిణీలు చేస్తుంటే పత్రాలను రాస్తుంటే. పంపిణీలు చేస్తుంటే పత్రాలను రాస్తుంటే మనకొచ్చేదేముందోయ్ తిని తెచ్చేదేముందోయ్. ఈడుంటి నోయ్ బాబా ఈడుంటి నోయ్, నీ నీడలోన మేడ కట్టి వస్తుంటి నోయ్. పంచాయతీ రాజ్యంలో ప్రజలే దొరబాబులంట. పంచాయతీ రాజ్యంలో ప్రజలే దొరబాబులంట. పనికి రాని బంజర్ల బంగారం పండునంట. పనికి రాని బంజర్ల బంగారం పండునంట. పల్లెటూళ్ళ వైభోగం చెప్పనలవి కాదంట. యాడుంటివే పిల్ల యాడుంటివే, నీ జాడ జవాబు లేక చూస్తుంటేనే. పల్లెలన్నీ ఎలక్షన్ల యుద్ధాలతో మోగుతుంటే నిన్నే, పల్లెలన్నీ ఎలక్షన్ల యుద్ధాలతో మోగుతుంటే పండిన బంగారమంత గొప్ప వాళ్ళు పొందుతుంటే. పండిన బంగారమంత గొప్ప వాళ్ళు పొందుతుంటే మింగ మెతుకు దొరకదోయ్, మనకు బ్రతుకు జరగదోయ్. ఈడుంటి నోయ్ బాబా ఈడుంటి నోయ్, నీ నీడలోన మేడ కట్టి వస్తుంటి నోయ్. యాడుంటివే పిల్ల యాడుంటివే, నీ జాడ జవాబు లేక చూస్తుంటేనే. ఈడుంటి నోయ్ బాబా ఈడుంటి నోయ్, నీ నీడలోన మేడ కట్టి వస్తుంటి నోయ్. దండంగా గుమ్ముతా గారు, ఏంటి మార్కెట్ పెట్టినట్లు సంచి తీసి మా బరువున్నది ఏంటండి అది? ఇదా మిఠాయి. మిఠాయి అండి, అంటే ఏటి మిఠాయి అండి? రసగుల్లాలరా? రసగుల్లాలా? ఏంటన్నారు? రసగుల్లాలు. రసగుల్లాలు అంటే కలకత్తా రసగుల్లాలు అంటారు. ఇయ్యేటండి అమ్మ బాబాయ్ పేరు మాత్రం విన్నాను కానీ జనం కూడా చూడలేదండి. మరి పోరా, మా ఆవిడ లావు తగ్గాలని బజార్ నుంచి తీసుకురమ్మంటే తీసుకొస్తున్నావు. నీ ముఖానికి ఇవెందుకు? అక్కడ పులి బొగ్గరాలు అమ్ముతారు, కొనుక్కోబా. గుమత్త గారు, మీరు ఎట్టాలి నన్ను తినాలి, మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి అంతే. మరి అంటే చెప్పు తెలుస్తుంది. అయ్యో మా గుమత్త గారు ఎంత మంచిదండి. ఎలకలు బాబాయ్ అయ్యి నన్ను ఏం చేయమంటారా? మరి నువ్వేమో వదిలేటట్లేకపోయి.
ఏం లేదు, ఇంట్లో ఎలుకల గోడ జాస్తిగా ఉందిరా, బోను పెట్టి పట్టాను. వదిలి పెడితే మళ్ళీ సూర్యులోకి ఎక్కుతాయో అని చెరువు కట్టిన వదిలి పెడతాను వెళ్తున్నా. మా మంచి పని చేస్తారు. సావుకారు గారికి వకీలే పోయారా? ఇక్కడే ఉందిరా, పిల్లులకి ఎలుకలు కూడా ఉంటుందట్రా ఇక్కడ. సరేలే, షావుకారు ఏమంటున్నాడే? ఆయనట్టు అంటారండి, ఎలక్షన్ లో ఓడిపోయినది ఏ విచారం లేదు కానీ చేతి డబ్బు పోయిందని మా మండి పడిపోతున్నారు మీ మీద. పాపిచ్చి సొమ్ము పోక ఏం చేస్తుందిరా? అయితే నా మీద నిలుచుకు పడుతున్నాడట. ఈ ఎలక్షన్ లో పోవడానికి కారణం మీరేనంట అన్నాడు. అట్లయితే పోజు మార్చాల్సిందే. అదేటువంటి ఉందనే దానికంతా. గుమత్త గారు ఒక బీడి చెల్లిపోదు. ఒక బీడియా? రే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి 2 తీసుకుని రా, ఒకటి నాకు ఇచ్చి ఒకటి నువ్వు ఉంచుకోపోరా. ఈ ఎలక్షన్ పోతే పోయింది, రేపో మాపో మళ్ళీ ఎలక్షన్ రాదు. అప్పుడు ఒక 10వ పార్కో ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టి జనానికి వలవేసి పట్టేసేద్దాం. పడతాం. ఈ ఎలక్షన్ లో 100 తగలేసి వడ్డీ తింటూ వచ్చావు. వచ్చే ఎలక్షన్ లో 1000 తగలేసి ఇల్లు గుల్ల చేసి రోడ్డు పట్టిస్తావు. హలో రామచంద్ర అని. నాకు తెలీదు నీ సంగతి. మహానుభావుడు అన్నారు. అంటారని నేను అనుకున్నా. ఆ సుబ్బిగాడి ముఖాన ఇంకొక 100 రూపాయలు పడేయమంటే విన్నారు. కక్కుర్తి పడ్డారు, మనం పడ్డాం వాళ్ళ. ఒరేయ్, ఎక్కడికి రా పరిమితి? దీనికి ఏమైనా లిమిట్ అంటూ ఉండాలంటావా, అక్కర్లేదంటావా? నేను నెత్తి నోరు కొట్టుకుంటున్నా, అరిచేతిలో వైకుంఠం చూపించి దోషులతో తోచేసావు కదరా. ఇప్పుడేమో తెల్ల ముఖం వేసుకుని వచ్చే ఎలక్షన్ లో గెలిపిస్తాట. వచ్చే ఎలక్షన్ లో ఈ ముఖం, ముఖం నిన్ను నమ్మి కుక్కతో పడుకుని గోదావరి ఎగిరితేది కదరా. బుద్ధిహీనుడా, జ్ఞానహీనుడా, పశువా? మీరు అలా అనకండి. ప్రజలు వెనకట్లాగా లేరు, రోజులు బాగా మారిపోయాయి. ఆ సంగతి మీకు తెలుసుగా. దానికి తోడు ఈ సంవత్సరం వడ్డీ రేటు ఒకటి పెంచి కూర్చుంటే ఎక్కడికి వెళ్ళినా నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. నోరెత్తి మాట్లాడడానికి వీలు లేకపోయా. లేకపోతే నువ్వు మహా వెలగబెట్టినట్టు. నువ్వు అంటే డబ్బు, ఆ అంటే డబ్బు. నా పిలక పట్టుకుని గుంటేసావు కదరా. రే నాయన, కష్టపడి చెమట ఊడ్చి ప్రజలందరితో చిట్టు తిని సంపాదించిన డబ్బురా. నేనే ముద్ద కొట్టిన ముద్ర. ఓహోహో, నా మీద విరుచుకు పెడితే నేనేం చేయనండి? ఇదంతా రాముడు గారు చేశాడు. పిచ్చి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అనుకున్నాను కానీ, లేకపోతే ఈ పాటిగా రావుడు బుగ్గి బూడి చేసేవాడు. మీరు అనుకుంటే ఒక లెక్క. ఈ సంగతి తెలిసే నిన్న రావుడు గారి చిట్ట బయట పెట్టేశాను. చిట్ట ఏముందిరా? ఆడిచ్చిన జమ కడితే 5దో 10దో కదా ఇవ్వాల్సింది. ఓహో, మీరు ఇంకా అక్కడే ఉన్నారే. వాడిచ్చిన జమలకి ఏదైనా రాతా కోత రసీదులు మనం ఇస్తేగా. అలాగా చూడండి, చూడు. అంటి రామయ్య లెక్క. ఈ లెక్క ప్రకారం జమలన్నీ కొట్టేస్తే వడ్డీతో కూడా 684 రూపాయల 84 రే, తెలివి అంటే నీదేరా. ఈ నాళ్ళకి కనిపించింది నీ తెలివి. రే, నీకు 10 రూపాయలు ఇంక్రిమెంట్. అయ్యా, మీరు నాకు పై రేగిపోతే ఇంక్రిమెంట్ వేసినంత లాభం. నేను ఎప్పుడైతే పైన పేదల గాథ చల్లారదు ఆకలి బాధ. ఏటవయ్యా కేకలు? అయ్యగారు విన్నారా? మక్క ఎరగొట్టేస్తారు ఇద్దరిని. మెల్లిగా నా అంటే వచ్చి మెల్లి. అచ్చా, ఈ సాంగ్ ఇక్కడే కూకున్నాడే. ఏటి దారి మార్గం? మాట్లాడకుండా వెనకాల వచ్చి నవలు ఏంటది? పుష్పాలండి. ఎవరికి? అమ్మగారు ఉతుకురామన్నారండి. అన్నెందుకురా? ఇవాళ శ్రావణ శుక్రవారం నోము అంటండి. ఒక బుట్టుడు పూలు ఉతుకురామన్నారండి అమ్మగారు. అమ్మగారు ఎట్టరమ్మంటే అయ్యగారు ఒట్టుకెళ్ళమన్నారండి. ఒట్టుకెళ్ళండి. బుద్ధుందా లేదురా నీకు? డబ్బు అంటే లెక్క లెక్క నడుస్తున్నావా? ఒక్కొక్క నయా పైసా అంటే ఒక్కొక్క రక్తం పుట్టురా. బుద్ధిహీనుడా, జ్ఞానహీనుడా, పశువ. ఏడుగాని నా మీద కేకలేస్తారు. మీరు నౌకరుండేనా? అమ్మగారు ఓటుకు రమ్మంటారు, మీరు ఓటుకెళ్ళిపోమంటారు. ఏంటి మధ్య నాకెత్తండి గొడవ? అమ్మగారు ఏమిట్రా నామాలు? అబ్బా, ఎంత మంచి పూలు తీసుకొచ్చా. కనకాంబరాలు, కదంబాలు, ముళ్ళలు. ఏటి అమ్మగారు మండిపోతున్నది మార్కెట్ అంటే నమ్మండి. ఒక్క పుష్పం ఉన్నది మార్కెట్ లో. మరి ఈవేళ శ్రావణ శుక్రవారం కాదట్రా. ఆ బుట్ట ఎందుకు ఇస్తాడో కనుక్కో. అబ్బాయి, ఆ బుట్ట ఎందుకు ఇస్తావో చెప్పు. మాకు పువ్వులు అక్కర్లేదు. మా ఆవిడ కావాల్సింది వట్టి ఖాళీ బుట్ట మాత్రమే, అంతే. అవును, మీరు తెచ్చే మిఠాయిలన్నీ బుట్టలో పెట్టాలని బుట్ట కావాలంటున్నాను. జ్ఞానహీనుడు, పశువు. అనవసరంగా పువ్వు తెచ్చాడు. నేను అసలు ఎలక్షన్ గొడవలో పడి నేసేస్తుంటే ఈ గొడవలు పువ్వులకి అయినా మీ ఎలక్షన్ గొడవలకి పూలు కొనడానికి ఏమిటండి సంబంధం? అది కదే, మన గుమ్మస్తా గోవింద్ వెళ్ళాడు. వాణ్ణి ఆ పంచాయతీ పార్క్ పంపిస్తే బండెడు పూలు తెస్తాడు ఎప్రెస్ గాను.
ఎన్ని తెచ్చినా అలా కట్టడం నాకు రాదండి. మనకెందుకే అనవసరమైన అందాలు? భగవంతుడు ఇచ్చిన అందం ఏదో నీకు ఉండనే ఉంది. ఇవి ఎందుకు ఈ పూలు? ఇవాళ కొంటావు రేపు పారేస్తావు, ఇవాళ కొంటావు రేపు పారేస్తావు. డబ్బు దండగా అనవసరం. వాడిపోయిన పూలు పారేయకుండా వారం రోజులు అట్టే పెడతారటండి. వారమా, 2 వారాలు, 3 వారాలు, సంవత్సరాల తరబడి అట్టబెట్టే పువ్వులు ఉన్నాయే, నే కొంటాను నీకు. నేను తెస్తాను నీకు. చూడు, ఆ ప్లాస్టిక్ ఫ్లవర్స్ నువ్వు కొత్తగా వస్తున్నాయి, అవి తెచ్చి శుభ్రంగా తల్ల అలంకరించుకో, బాగుంటాయి. ఎప్పుడైనా మాసిపోతాయి కదా, శుభ్రంగా నీళ్ళటి కడుగు, సబ్బెట్టి ఆ కాస్త ఆ సెంటు గింటు రాయి పెట్టుకో. చుట్టుపక్కల ఉన్న ఆడంగులంతా నీ చుట్టూ మాటలు కోటలు దాడతాయి గాని పనులు గడపలు దాటవు. అయినా తెలియక అడుగుతాను, మనం సంపాదించే వడ్డీలు 100 వంతైనా మన కోసంగా ఖర్చు పెడుతున్నామా చెప్పండి? అది నిజమేనండి. పువ్వులు నువ్వు అనవసరంగా తీసుకొచ్చావు రే. దూరంగా నిలబడి అమ్మగారికి అనవసరంగా పూలు తీసుకొచ్చావు. కావాలంటే ఒక అనాయి కొని పెట్టు అమ్మగారికి. నాకు అసలు అక్కర్లేదు. రై, ఈసారి ఏని పువ్వు నువ్వు తీసుకొస్తే నీకు 10 రూపాయలు జులుమాలు వేస్తాను. ఏంటండి అమ్మగారు ఒట్టుకెళ్ళమంటే ఒట్టుకొచ్చాను, మీరు ఒట్టుకెళ్ళమంటే ఒట్టుకెళ్తాను. ఏట్లు ఆలోచించుకుంటారు ఏటువంటి అంతా నన్ను పీకు తినేవాళ్ళే, దొంగ ఉండేవాళ్ళు. పోతే కొండే, నా డబ్బులు నాకు మిగిలి ఎంత చాలు. నేను పళ్ళమ్మితే బాబు మీ అన్నయ్య సంపాదిస్తున్నాడుగా. నిజం తాత, కానీ నేను 4 డబ్బులు సంపాదించి అన్నయ్యకి తోడుపడితే బాగుంటుందిగా. దానికి నీకంత కోరుకుంటే రేపు పళ్ళప్పుడు దిగిరా, తాత కుదిరిస్తాలే. తాత తాత, నేను పళ్ళమ్ముతున్నట్టు అన్నయ్యతో చెప్పకే. పిచ్చి నాయన. అలాగేలే బాబు, వస్తాను. పళ్ళు అంటే పళ్ళు, ఆంధ్ర బంగిని పెళ్లి, అరవ మలవాడ పళ్ళ, రకరకాల పళ్ళు. పళ్ళు అంటే పళ్ళు. రమయ్య ఇట్లా కాస్త దింపండి. ఆ పట్టమూర ఉంటే నువ్వు నన్నే దింపంటావు కదా. రమయ్య ఈ 100 ఎట్టా? నా దగ్గరే కాస్త 100ల బేర ఏంటండి? అయితే డజన్ చెప్పు. 2 రూపాయలు. 2 రూపాయలు? అవతల బజార్లో 14 ఇస్తుంటే నువ్వు 2 రూపాయలు అంటున్నారా? అవి ఒక అర్ధన ఎక్కువ వేసుకో అంతే. ఏంటంటే అర్ధన? ఇంత పెద్ద కామందులు ఇలా బ్యాలెన్స్ చేస్తే పేదలు ఎలాగంటే బ్రతికేది? ఏంటి నేను మాత్రం గొప్పండి. ఇది చూసిగా ఉంది, ఇది గిల్ట్ కదా. అది సరేగానా, డజన్ రూపాయలు కట్టుకునే ఓ 4 గుళ్ళెక్కి. సరే ఇదిగో డబ్బులేండి. ఇది ఎంతిదా? బేడా. బేడా బేడా పావులా? ఆ పావులన్న బేడా 6 నాలు. 6 నాలు పోతే ఇంకెంత చేయాలి నీకు? బేడా వస్తా. అయ్యారు ఆగండి, వాళ్ళు ఇవ్వండి. చెప్తా. ఇదిగో 1 1 1 2 2 1 3 3 1 4 సరిపోయింది లెక్క. 1 బేడ. అయ్యగారు వస్తా. నన్నేమించావే? ఈ 10 రూపాయలు తీసుకునే నాకు రావాల్సిన కొర 3 పిలిచి ఈ పెళ్లి తొందరగా పోవాలి. అదిగారు కాస్త చెట్టండి. పట్టు. పళ్ళోయ్ పళ్ళు. అయ్యారు పళ్ళోయ్ పళ్ళు, పళ్ళోయ్ పళ్ళు. గిట్టోడే. నిన్నే దాని తలసిగా జరగా. ఏమిటండి? ఇంకా ఏమిటి అదృష్టం. అదృష్టం అంటే మన అమ్మాయిదే. ఏమిటి? పుల్లయ్య బావ లేడు, పుల్లయ్య బావ ఒప్పేసుకున్నాడుగా అమ్మాయిని పెళ్ళట్టడానికి. నేను తిరిగి నెట్లో పడింది. ఎంత అదృష్టం కాకపోతే అంత గొప్పోడు మన ఇంటికి అల్లుడు అవుతాడే. ఏం అదృష్టమో ఏమిటో. ఏమో ఎంతకు అమ్మాయి ఇష్టపడద్దు. దాని ఇష్టం ఏమిటే? బోడిష్టం. దాని మంచి చెడు మనకు తెలియవు. ఏం తెలిస్తే మాత్రం అమ్మాయి రావును తప్ప మరొకరిని పెళ్ళాడినంటే? మళ్ళాను ఆ మాట నిలువు నా పాతేను. ఏం చేసినా సరే నేను బావయ్యని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోలేదు. సీత జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. భయం లేదు నాన్న, మీకే అధికారం ఉన్నా అది నా మీది. నా మనసు మాత్రం మీది కాదు, నాది కాదు, బావయ్యది. ఏమన్నా? బావయ్యనే చేసుకుంటానన్నా. బావయ్యం చేసుకోదట, బావయ్యం చేసుకుంటుందట. అమ్మాయిని చేతులకు చంపుకుంటారా? అమ్మా నరికి పోగలేక నరికేలాగండి. ఎంత కోపం వస్తే అంతేనా? మంచి చెడ్డ లేదు, ఊరికే ఇరుచుకు పడిపోవడమే. అయితే మాట ఇచ్చి తప్పమంటావా? ఇటు పొద్దు అటు పొడిచినా సరే
చెట్టిన ముహూర్తానికి పెళ్లి జరగాల్సిందే. ఎవడు అడ్డం వచ్చాడో చూస్తాను. తలసిగా జరగా. ఊరుకో అమ్మ, ఊరుకో అమ్మ, ఊరుకో తల్లి. అమ్మ నువ్వెందుకు అడ్డొచ్చా? లేకపోతే పెంచిన నాన్న చేతుల్లోనే హాయిగా కన్ను మూసేదాన్ని. అంత మాట అనుకుతాను. సత్య సాధించేదే ఉందమ్మా. ఇట్టేటప్పుడే గుండె నిబ్బరం కావాలి. మా అమ్మగా ఊరుకో. తీయని పాటలు మాయని మాటలు మాసిపోవునేమో, బ్రతుకే మారిపోవునేమో. తీయని పాటలు మాయని మాటలు మాసిపోవునేమో, బ్రతుకే మారిపోవునేమో. మోయలేని నావల పంట ఏ ఎడారి పాలవునో, మోయలేని నావల పంట ఏ ఎడారి పాలవునో. ఆకేలతలు పూచే పూలు వాడిపోవునేమో. తీయని పాటలు మాయని మాటలు మాసిపోవునేమో, బ్రతుకే మారిపోవునేమో. రగిలే రగిలే మనసంతా పగిలిపోవునేమో. రగిలే రగిలే మనసంతా పగిలిపోవునేమో. కారే కారే కన్నీట ఈ కారునేమో నా జ్యోతి. తీయని పాటలు మాయని మాటలు మాసిపోవునేమో, బ్రతుకే మారిపోవునే. బాబాయ్ బాబాయ్ పూలు తీసుకో బాబాయ్. పూలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, వెళ్ళు. ఇవాళ ఏ అమ్ముడు పోలేదు బాబాయ్. మంచి వాడే దొరికా. సరే ఒక అన్న పూలి. రాముడు అలా ఉన్నావే? ఇంకెలా ఉండదు బాబాయ్. ఆఖరి గొడ్డుకి గడ్డి కూడా గడించలేకపోయాను. ఏదో బస్తీకి వచ్చి 4 డబ్బులు సంపాదించవచ్చు కదా అని ఆశపడ్డా. చచ్చా, ఇక్కడికి వస్తే పల్లెటూరే 1000 రెట్లు నయంగా ఉంది. తోలటానికి ఆటే బాడుకు దొరకపోయినా ఎద్దుకు తినటానికి పచ్చగడ్డి అయినా దొరికేది. ఏమిటో బాబాయ్, దూరపు కొండలు నునుపని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎలా ఉంది? ఈనాడు కూడా సుబ్బనికి తగిన దానా లేదా రాముడు? ఉంటే దిగులెత్తుకు బాబాయ్. నాకు లేకపోయినా పర్వాలేదు. నేను తీసుకొచ్చిన సుబ్బనం తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది. తిండి అడగాలేదు, తినకుండా బ్రతకలేదు. ఇంత మాత్రానికి ఇలా దిగదారిపోతే ఎలా? ఇదిగో ఈనాటికి తీసుకుని గడుపుకో, రేపు నాకు ఇద్దు కానీ. బాబాయ్ తీసుకున్నాయినా బాబాయ్, ఈ డబ్బు ఎక్కడిది? ఎక్కడ దొంగతనం చేశావు? దొంగతనం చేయదలుచుకుంటే ఇంత దూరం రావటం ఎందుకు? నీ కష్టాలు పట్టలేదు. పొలం చెడబుట్టావు. నిన్ను తవ్వి పొట్ట గడవకపోతే ఫస్ట్ నుండి చావాలి కానీ ఇలా దొంగతనం చేస్తాడా? ఇంతకే వాడు ఏం చేశాడు? ఏం చేశాడో కనపట్లా? దొంగతనం చేశాడు. వెళ్తావా? చాలే ఊరుకో. వాడు దొంగ పని చేసి గణించలేదు, కష్టపడి పళ్ళమ్మి గడించాడు నాయన. పళ్ళమ్మి గడించాడు.
గోపి అన్నయ్య గోపి అన్నయ్య నిజాలు తెలుసుకోకుండా పళ్ళు పోయి తెలియకుండా ఆవేశంలో ఎంత పని చేశాను తమ్ముడు. ఇంతకైనట్టు అమ్మ నిన్ను నా వెంట పంపింది. కంటికి రెప్పలా కాపాడవలసిన నేనే నిన్ను ఒళ్ళు మార్చేటట్టు కొట్టానంటే నాకంటే దుర్మార్గుడికి ఎవడుంటాడు తమ్ముడు? ఊరుకో రాము, ఊరుకో. ఇల్లగా ఎలాగైనా సరే ఈ రాత్రి రాముడి పైన కన్నేయాలి. అవునరా? తక్కుటమారం తుక్కుదుమారం ఎక్కడ చూసిన ఒకటేరా. తక్కుటమారం తుక్కుదుమారం ఎక్కడ చూసిన ఒకటేరా. కంట్లో కారం కొట్టే వాళ్ళకి కాలం జోరుగా ఉందిరా. కంట్లో కారం కొట్టే వాళ్ళకి కాలం జోరుగా ఉందిరా. తక్కుటమారం తుక్కుదుమారం ఎక్కడ చూసిన ఒకటేరా. కంట్లో కారం కొట్టే వాళ్ళకి కాలం జోరుగా ఉందిరా. బియ్యం చదివిన వాళ్లకు బియ్యం కూడా కరువేరా. బియ్యం చదివిన వాళ్లకు బియ్యం కూడా కరువేరా. పక్కన చేరి పొగిడే వాళ్లకు ఎక్కడ లేని పదవులురా. టక్కుటమారం తుక్కుదుమారం ఎక్కడ చూసిన ఒకటేరా. కంట్లో కారం కొట్టే వాళ్ళకి కాలం జోరుగా ఉందిరా. కారులెక్కి విహరించు దొరలకు భారతి పళ్ళెం పడుదురురా. కారులెక్కి విహరించు దొరలకు భారతి పళ్ళెం పడుదురురా. కటికి చాకిరీ చేసే వాళ్ళను తరిమి తరిమి కొట్టేరురా. టక్కుటమారం తుక్కుదుమారం ఎక్కడ చూసిన ఒకటేరా. కంట్లో కారం కొట్టే వాళ్ళకి కాలం జోరుగా ఉందిరా. టక్కుటమారం తుక్కుదుమారం ఎక్కడ చూసిన ఒకటేరా. కంట్లో కారం కొట్టే వాళ్ళకి కాలం జోరుగా ఉందిరా. సుబ్బనా సుబ్బనా సుబ్బలేదు బాబాయ్. నువ్వు బాబు నలుమల పడే బాబు. ధోతి ఇప్పుడు వస్తున్నామట్లా. సుబ్బన కనపడిందా? సుబ్బన్న ఇంటి దగ్గర లేదు. ఇంకెక్కడుందిరా? పంప నిలుగా కూలింది. బాబాయ్ మీరు ఇటే వెళ్ళండి, నేను ఇటెళ్ళి చూస్తాను. రారా బాబు రా. సుబ్బన్న సుబ్బన్న ఆ పడక చూద్దా బాబు. సుబ్బనా సుబ్బనా సుబ్బనా. మా ఎద్దు బాబాయ్ తెల్లగా ఉంటుంది, మీకేమైనా కనిపించిందా? లేదే. సరే బాబాయ్. సుబ్బనా హడావుళ్ళు అన్ని తప్పులే. చొక్క పడరా పెళ్లికి వెళ్ళాలి. అయ్యా కిక్కిమంటావైతే పెళ్లికి వెళ్ళాలి, టైం అయింది. చొక్కా తీసుకురా. చొక్కా అయ్యో మీరు వేసుకొని ఉన్నారు కదండి. నా మతి మరుపు మంట. పిలిచావు ఇంకా అయినట్టే. నేను పిలవక ముందే మీకు పిల్లి శకునం అయింది. అది పిల్లి అయితే మనం గండు పిల్లులో మనకేం పర్వాలేదు. 4 నిమిషాలు కూర్చొని వెళ్తురు. అంతేలే, ఎప్పుడెప్పుడు పిల్లి ఎలుక ఎదురవుతుందా, ఎప్పుడెప్పుడు 4 నిమిషాలు కూర్చొని ముచ్చట్లాడదామని చూస్తుంటాం. అంతే కదా పాప. 4 నిమిషాలు కూర్చొని వెళ్ళండి. 4 నిమిషాలు అక్కడ పెళ్లి అయిపోతుంది అంటుంటే కట్టండి. ఎలా పెడా కట్టండి. తాటాకులా అంత మాట నేను అంటానా? మరి కూర
సూరయ్యమావా, అది ఏందో కానీ నీ జాతకం పట్టు పట్టావంటే పాతాళ గంగ అయినా సరే బుస్సుమంటూ వంగాల్సిందే. అంతే మరి. అదే సంబంధం చూసేలే సూరయ్యమావా, పెళ్లి కొడుకంటే అట్టుండాలా. ఇంటే ఉన్నాయిలే 50 ఏళ్ళు, ఉక్కు పిక్కలాగున్నాడు. అందుకేగా ఒప్పేసుకుంది. అదిగాక కాస్తా కోస్తా 10 ఎకరాలు ఒక్కటే చెక్క, మంచి మాగాణి భూమి. ఇదంతా ఎందుకు బంగారం పడుతుంది అనుకో. ఆస్తి పాస్తులకేం లోట్లేదు, కానీ 6 పిల్లలట, రెండో పెళ్లి. అమ్మాయి ఆ సంసారాన్ని ఈదగలదా అని. అమ్మాయి అంత తెలివి తక్కువదా, పిల్లలందరినీ అధిపాజ్ఞంలో పెట్టుకోదు. పిల్లల్ని పోషించడం ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చినట్టు అవుతుందిలే. బాగా చెప్పావు. సరే గాని శుభమస్తు అంటూ పెళ్లికి నీకు తుమ్మొస్తూ నువ్వేం చేస్తావేంటి? జలుబు తుమ్ములే, భయపడకు. ఏదో అడగొచ్చాను. పెళ్లి సంభావన. ఈ దెబ్బతో నా దరిద్రం వదిలిపోవాలి. ఏం చేస్తావో ఏవో. ఆ మాట అనేస్తే ధరగా నువ్వు వదిలి పెడతావు, ఇయ్యకపోతే సరే గాని నేను పెళ్లి సంగతి చూసుకోవాలి. నువ్వు ఆ తోరణాలు అయ్యి నీకెందుకు, నేను కట్టించేస్తానులే. ఆ మాట ఏదో బాబా నువ్వు వెళ్ళవయ్యా. నువ్వు మాట అంటే తప్పుతావు, నాకు తెలీదు. రేయ్ రేయ్ కట్టండి రా, కట్టండి, ఎడాపెడా కట్టండి రా. రేయ్ రేయ్ ఎప్పుడు ఇక్కడే వస్తా కదా. అమ్మా సీత, నా జీవితం నీ చేతులతోనే ఇలా నాశనం చేస్తావమ్మా. నేనేం చేసేదమ్మా? ఎంత చెప్పినా వినిపించుకోరాయో మీ నాన్న. మాటంటే మాటే మండిపట్టు. అంతా కలిసి బలవంతంగా పెళ్లి చేసిన, చావుకి తెగించిన నన్ను మీరేం చేయగలరు? అంత మాట అనకమ్మా. అయినా నీ పెంకితనం కాకపోతే ఎక్కడో ఉండే రావుడి మీద నీకింకా ఆశ ఎందుకమ్మా? అతను రాను, నువ్వు చూడలేవు. అమ్మాయిని తీసుకురాలా? అదేనమ్మా లోపల పదండి. ఏం బాబాయ్ అంతా వచ్చారా? వస్తున్నారు. దర్జగా చేస్తున్నారు అమ్మాయి పెళ్లి. అదే దర్జా. మహారాజు ఏంటంటే మళ్ళాగంటే మంచిగా వచ్చినంతున్నారు. అదేంటి బాబాయ్, చెయ్యిపోయి చేస్తానా? ఒక్క కూతురు. సరే పదం కూర్చోండి. రైట్. ఏమిటి సీత, కాసేపుడుకో కూసేపుడుకో పెళ్లి కాబోతుంటే ఇలా దిగులుగా కూర్చుంటే ఎలా? బ్రతుకే కన్నీళ్ల పాలైపోయింది. నిజమేమో, బావని కలవరించినంత కాలం పట్టలేదు. పట్టుకుమని తెంపేశారు బంధాలు. అది నిజమే అనుకో. అయితే ఇప్పుడు మనం ఏం చేయగలం? చేయగలిగింది ఏమీ లేదని బంగారు బొమ్మను తీసుకెళ్లి కాటికి కాడు సాచిన ముసలోడి కట్టబెడతారా? తప్పే మరి. ఇదంతా సూరయ్యమాయ మంకుపట్టు. ఏమిటా మంకుపట్టు? ఇదొక తెలివి తక్కువ కాబట్టి సరిపోయింది. లేకపోతే రైలు ఎక్కితే సరి, నిమిషంలో రావుడిబాబు దగ్గర ఉండదు. ఊరుకోవే, ఎవరైనా వినిపోతారు. వింటే నేను నిజం చెప్తున్నాను. రైలు ఎక్కితే సరి, నిమిషంలో రావుడిబాబు దగ్గర ఉంటుంది. సాలులే నా గులాబీ మొగ్గ, మానులే నీ బడాయిలింగ. సాలులే నా గులాబీ మొగ్గ, మానులే నీ బడాయిలింగ. మాటలు నేర్చిన మగోడివోయ్, ఓహో మాటలు నేర్చిన మగోడివోయ్, నీ ఆటలు నా కడ సాగవోయ్. సాలులే నా వయ్యారి బావా, మానులే నీ బడాయిలింక. అందం చందం నీదేనంటే, ఆనందం అంతా నాదేనంట. అందం చందం నీదేనంటే, ఆనందం అంతా నాదేనంట. కాదని పరుగులు తీశావో, నీ కాళ్లకు బంధం వేశాని. చాలులే నా గులాబీ మొగ్గ, మానులే నీ బడాయిలింక. పలుకుల తేనెల నందిస్తే, నీ చులకన కోకలలో బావో.
వయ్యారి బావా మానులే నీ బడాయిలింక కోకిల పాడిన రాగాలే నీ గొంతుల తీయగ మోగాయే కోకిల పాడిన రాగాలే నీ గొంతుల తీయగ మోగాయే చాలులే నా వయ్యారి బావా మానులే నీ బడాయిలింక చాలులే నా వయ్యారి బావా మానులే నీ బడాయిలింక నిజమే ప్రయోజనం లేదు బాబాయ్. ఇంత మహాపట్నంలో పోయింది మళ్ళీ దొరుకుతుందా? ఆనాడు బండిరిసి ఎగిపోయింది అనుకున్నా, ఈనాడు బండి ఎద్దు కూడా పోయింది. ఎదురు మార్గుడు నా నోటి కడుకుడు పొట్టను పెట్టుకున్నాడు బాబాయ్. ఇప్పుడు ఏం చేయటం? ఏం చేస్తావు రాముడు? అడుగడికి వచ్చే కష్టాలు చిరునవ్వుతో భరిస్తూ కాలం గడపాలి. ఏదో ఎద్దుంది కదా, పట్నం చేరి 10 రూపాయలు గడిద్దాం అనుకున్నాను. నా ఆశలన్నీ నిరాశలైనవి. బ్రతుకే బండల పాలైంది బాబాయ్. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే జీవితంలో అందమే ఉంది రాముడు. దిగులతో కుమిలిపోయేదానికంటే ధైర్యంగా కష్టాలు ఎదుర్కోకపోతే ఏమో బాబాయ్, అడుగడుక్కి గండాలు సుడిగుండాలే తప్ప ఈ జీవితానికి ఫలితమే కనిపించడం. ఏం చేయగలం? పగలనక రాత్రనక పాటుపడగలం గాని ఎంత పాటుపడ్డా పొట్టగడవకపోతే ఏం చేయగలం? నీతి నియమం జ్ఞాపకం ఉన్నంతకాలం తప్పుడు పనులకు దిగలేదు. తప్పుడు పనులకు దిగి తలలు మార్చకపోతే పొట్ట గడిచేటట్టు లేదు. ఏమో బాబాయ్, మంచి మనుషుల నోట్లో మట్టి గుట్టి పెద్ద పులుల్ని పెంచే ఈ పాడు సంఘం ఎప్పటికి బాగుపడుతుందయ్యా? ఏది ఎట్టా జరగాలో అట్లా జరుగుద్ది. ఇలా కూలి చేసేదే ఉంది. ధైర్యం తెచ్చుకుని ఏదో ఒక పని చూసుకో. అవును బాబాయ్, నువ్వు చెప్పిందే నిజం. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకునేవాడికి ఒక పనేమిటి? ఇవాళ వరకు బండి తోలాను, రేపు బండ వాగుతాను. ఏ పని చేసినా ఎంత సంపాదించినా పోయిన పొలం తిరిగి వస్తుంది. మరొక సంబంధం చూడొద్దండి చూడొద్దని నెత్తి నోరు కొట్టుకున్నా. నా మాట విన్నారా? నా తల్లి మనసు ఎంత పాడైపోయిందో ఏమో. పోద్ది పోద్ది, చూస్తాగా ఎక్కడికి పోద్దాం. ఇప్పుడు మాత్రం ఏమో చూపాను సురేమావా. ఇటుపడి ఒక పాతికో పరకో ఇటుపడి ఇప్పుడే వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ వెళ్ళి చూస్తా. ఆ దెబ్బతో అమ్మాయి గారు బంగారం లాగా గిరగిర తిరుగుతా రావాలడికి. పోలీసులతో చెప్పుకోవడానికి ఈ సోర ఎంత గాజులు దొడిగించుకోలేదు లేవా? విడిబండి వాడా ఎంత తెచ్చిన చిల్లిగా వరాలని పడదు. ఆ పై పని చెడితే రాములు గారి మచ్చలు ఎరగొట్టి దాన్ని చుట్టూ కొట్టి గీడ్చుకొస్తాను. మీకు పుణ్యం ఉంటుంది. కాస్త మంచి మాటలు చెప్పుకుని మరీ తీసుకురండి. అంతే మరి, చిన్నపిల్ల కాస్త నచ్చ చెప్పి తీసుకురా. చెప్తారేవా? కన్న బిడ్డని కనికారం కూడా లేకపోతే ఎట్లాగా? నువ్విచ్చిన అలుసును బట్టే నెత్తిరే కూర్చుంది. అప్పుడే రెక్కలేసి కట్టేస్తే దారికి రాకపోయింది. ఏమండి ఏమండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇదేంది మధ్యలో ఇవిడ ఉక్కు పిక్క పెడదరపు కట్ట ముక్కు మీద ఉండదు ఎప్పుడు కోపం. ఇంట్లో శాంతాడు దిగిపోయింది. ఇక్కడ ఎక్కడో చూసి బాబు, ఈ ఇల్లు ఎక్కడో చెప్తారా? ఇలాగే చిన్నగా వెళ్ళమ్మా. ఇంకెంత దూరం బాబాయ్? ఎక్కడికో చెప్పి ఎక్కడికో తీసుకుపోతున్నారే? దామోదరంగా వెళ్ళాడు, ఇంకా రాలేదే. ఎవరి లోపల పట్టాలిగా. దానికి ఎంతసేపా? వస్తున్నాడా లేదో చూద్దాం పదండి రా. బాబు, చాలా లెక్క తీసుకొచ్చారు. ఒక్క 4 గణాలు ఎక్కిప్పించాలి. 4 గణాలు ఏంటి? 8 గణాలు ఎక్కిస్తాను. ఈ కష్టం నాకు తెలీదు. మా రాజులు ధర్మప్రభువులు కష్టం ఎరిగిన వాళ్ళు. లోపలిరా. సామాను ఆ గదిలో పెట్టు. అలాగే ధర్మప్రభు 4 గణాలు ఎక్కిస్తా ఉంది.
ఏమిటి రక్తం? బాబు గారు, బాబు గారు! పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారా? ఇక్కడ హత్య జరిగిందండి. హౌస్ నెంబర్ 14 గోవింద స్ట్రీట్. మీకు త్వరగా రావాలి, లేకపోతే హంతకుడు పారిపోతాడు. మిస్టర్, మీ పేరేంటి? ఏరా మిస్టర్, మిస్టర్ 201 441. బయలుదేరండి, త్వరగా బయలుదేరండి. గో ఆన్ క్విక్. చూడండి, ఇతను వెంటనే పోస్ట్ మార్టం తీసుకువెళ్ళండి. ఎస్ సార్. ఇటుపక్క వెళ్ళండి. అదో అడుగు ముందుకేసావా నీ ప్రాణం పెట్టు. వార్నింగ్ తో ప్రయోజనం లేదు సార్, పిస్తోల్ ఉపయోగించాల్సిందే. ఇంకొకసారి వార్నింగ్ చూస్తాం. అవుతారా లేదా? బావా సీత, ఇద్దరు వాడిని పట్టుకోండి. ఏమిటి బావా ఇదంతా? బావా ఎవరు నువ్వు? వాడిని నీకేం కావాలి? అదేమిటండి అలా అడుగుతారు? అసలు మా బావ ఏం చేశాడు? ఓహో, మీ బావా? నేను స్టేషన్ తీసుకురా. స్టేషన్కి ఎందుకండి? నడు ముందు, అదంతా అక్కడ చెప్తాను. రావుడు, రావుడు, ఏమిటి చెప్తావు? బాబాయ్ తలిపి, బాబాయ్ పోలీసు వస్తున్నారు. తలిపి, తలిపి బాబాయ్. రావుడు, ఏమిటి రక్తం? తుపాకీ దెబ్బ. తుపాకీ దెబ్బ? పోలీసులు కలిసి. పోలీసులు ఎందుకు? అదంతా తర్వాత చెప్తాను. ముందు కొంచెం కట్టుకట్టు బాబాయ్. కాలం కలిసి రాకపోతే అన్ని ఇలాగే జరుగుతాయి రాముడు. కాకపోతే ఆ పోలీసులకు నువ్వే దొరకాలా? నన్ను గురించి నాకేం బాధలేదు బాబాయ్, కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చిన సీత ఏమనుకుంటుందో అనే నాకు బాధగా ఉంది. బాబాయ్ ఆ తలుపు చూడు బాబాయ్, పోలీసులు వచ్చారేమో. తలుపు చూడు, చూడు బాబాయ్. గోపి, గోపి నువ్వా? నువ్వా? అన్నయ్య ఏమిటి? అన్నయ్య వదిలేనే. ఏమైంది? పోలీసులు అరెస్ట్ చేశారన్న. నువ్వు వెళ్ళే స్థితి లేవు. రాము, ఎందుకు?
మీకు దండం పెడతాను, సీత వదిలిపెట్టండి. కావాలంటే నన్ను ఖైదు చేయండి. నువ్వెందుకు వచ్చావు బావా ఇక్కడికి? నీకోసమే సీత, బావా నీకోసమే. సీత, బావా, సీత. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, నేనే స్వయంగా వచ్చాను. మీ ఇష్టం, మీరేమైనా చేసుకోవచ్చు. సీత, మా సీత నిర్దోషి ఇన్స్పెక్టర్ గారు, ఆమె వదిలిపెట్టండి. నేను జైలుకి వెళ్ళే ముందు ఒక్క మాట మాత్రం చెప్తున్నా, నాకు ఈ హత్య విషయంలో ఏమీ తెలియదు. నేను నిర్దోషిని, నిర్దోషిని. అయితే ఎందుకు పారిపోయా? రేపు ఫోర్నాట్ వీళ్ళు లాకప్ చేయండి. బావా, ఇప్పుడే నిజం చెప్పు బావా, నేను వదిలేస్తాను. నిజం చెప్పు బావా. నువ్వు కూడా నమ్మవా సీత? నేను నిర్దోషిని సీత, నిర్దోషిని, నిర్దోషిని. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, ఒక్కసారి మా బావతో మాట్లాడివ్వండి. రైతున్నట్టు తీసుకెళ్ళు. సీత, బావా, పాపిష్టి డబ్బు కోసం ఇలాంటి పని ఎందుకు చేశావు బావా? సీత, నీవు కూడా నన్ను అనుమానిస్తున్నావా సీత? నేనే కాదు బావా, లోకం అంతా అనుమానిస్తు. సీత, సీత, ఇలా అనేదానికంటే నన్ను చీల్చి చంపటం మేలు. ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకున్న దానివి నీ ఒక్కతివే అనుకున్నా. నీవు కూడా నన్ను అపార్థం చేసుకున్నప్పుడు ఇక నేను బ్రతకటమే అనవసరం, ఉరిసొచ్చే మేలు. బావా, సీత, నువ్వే నన్ను అనుమానిస్తే పోలీసులు నా తల తీసేయడమే మంచిది. అయితే నువ్వు కాదా బావా ఈ కూని చేసింది? సీత, అంత దుస్థితిలోకి ఈ జన్మలో దిగజారను సీత. నిజం చెప్పాలంటే ఆ కూని చేసింది ఎవరో ఇంతవరకు నాకు తెలియదు. గోవింద్ వీధి 14వ నెంబర్ ఇంట్లోకి సామాను మోసుకెళ్ళానంతే. వెనక్కి తిరిగి చూచేటప్పటికి శవం అక్కడ కనిపించింది. అంతకు మించి నాకేం తెలియదు. ఆ తర్వాత కథంతా నీకు తెలిసింది. అర్థమైంది బావా. అయితే ఈ కూని కారణం నువ్వు కాదన్నమాట. అంతే చాలు బావా. ఆవేశంలో ఏదో అనేసాను, నన్ను క్షమించవు. అసలు దీనికి అంతటికి కారణం ఎవరో నేను తెలుసుకుంటాను బావా. సీత, నువ్వు నా కోసం చొరవ చేసావా? అపాయానికి గురవుతావు. అది సరే గాని నువ్వు మన నుంచి ఎప్పుడు ఇచ్చావు? మీ నాన్న వాళ్ళు తెలిసి రానిచ్చారా? అసలు నేను ఇక్కడికి రావడం వాళ్ళకి తెలిస్తేగా. సీత, ఎంత ధైర్యం చేసావు సీత? అదేమిటి బావా, నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. సీత, బావా, సీత, రామారా బావా, సీత, 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 సీత. ఇన్స్పెక్టర్ గారు, మా బావను వదిలిపెట్టండి. ఆయనకి ఏమీ తెలియదండి. అంతా ఎవరో మోసం చేశారు. అంతా నాకు తెలుసమ్మా, కానీ నేరస్తులు దొరికేంత వరకు రాముని విడుదల చేయడానికి వీల్లేదు. అలా అంటే ఎలా బాబు? మాకు వేరే దిక్కు కూడా లేదు. లాభం లేదమ్మా. సరైన ఆచూకీ దొరికేంత వరకు నేను ఏమి చేయడానికి వీల్లేదు. టూ నాట్ వన్ ఏమి తీసుకెళ్ళు. గోపి, అన్నయ్య దగ్గర కడదాం రా. వదినా వద్దు గోపి, మన ఇంటికి వెళ్ళి అన్ని మాట్లాడుకుందాం రా. అన్నయ్య దగ్గర కడదాం. నా మాట విను రా గోపి. అయితే గోపి, మన ఇద్దరం ఎలాగైనా దీని నిజమేదో అబద్ధమేదో తెలుసుకోవాలి. అవును వదినా, వాడు అంతేమిటో ఇవాళ తెలుసుకోవాలి. గోపి, మనం అక్కడికి వెళితే ఏ ఆపద రాదు కదా? అలాగనే ఊరుకుంటాం వదినా. ఎలాగైనా గుండె ధైర్యం చేసుకుని వాడి పని పట్టించాలి. పదా. ఏమిటో గోపి, అంతా అయోమయంగా ఉంది. పర్వాలేదు రా వదినా. ఏమండి, గోవింద్ వీధి ఏటో చెప్తారా? గోవింద్ వీధి? అది మా వీధే. నంబర్ ఎంత? 14వ నెంబరు. 14వ నంబరా? అటువైపు వెళ్ళాను. ఎవరమ్మా నీవు? ఎవరి కోసం ఎదుగుతున్నావు? మేమండి, మేము చెప్పమ్మా. నిన్న ఇక్కడ కూని జరిగిందే, ఆ ఇల్లు ఎక్కడా అని. ఓహో, ఆ ఇంటి కోసమా? ఎందుకో? మా బావ రావుణ్ణి అన్యాయంగా పోలీసులు పట్టుకున్నారు. ఇంతకు అసలు ఎవరు కూని చేశారో అని. ఆచూకీ తీద్దాం అనుకున్నావా? అదృష్టం, ఇద్దరం ఆ పని మీద ఉన్నాం. అయితే మీరు? నేను రావుడు ప్రాణ స్నేహితున్నమ్మా. కూనీ జరిగిన ఇల్లు నాకు తెలుసు. ఇదంతా ఒక రౌడీగాడు చేశాడు. వాడిని మనం పట్టివ్వాలి. రండమ్మా రండి, ఒకరికొకరు తోడుగా ఉందాం.
నేనంటే వాడు హడల్. ఎలామా రామా రామా ఏమిటిది తలిపేస్తావే? వాడు బ్రతికుండాలంటే నేను చెప్పింది వినాల్సిందే, లేదా ఇద్దరిని చిత్రవద చేసినా సరే నీ మాట మాత్రం విను. కాదమ్మా. దుర్మార్గుడా, నమ్మించి మోసం చేస్తావా? మోసం? నాకు కావాల్సింది నువ్వు, నీకు కావాల్సింది నేను. ఆగు, అడుగు ముందుకు వేసావా నా ఊళ్ళో పెట్టలా వాలిపోతావు అంతేగా. రా. అమ్మా సీత, నువ్వా? సీత, ఎంత పని జరిగిందమ్మా. చివరికి నిన్నే గతికి తీసుకొచ్చానా తల్లి. అమ్మా, మీ నాన్న వచ్చాడమ్మా. ఒక్కసారి కళ్ళెప్పి చూడమ్మా. సీత, నీ మనసు తెలుసుకోలేక నీ జీవితాన్ని నాశనం చేశాను తల్లి. మహాపాపి సీత. సీత ఎవరు పెద్ద అమ్మాయి? ఏం చెప్పను బాబు, నా కూతురు ఏడిస్తే ఉంది, ముందు హాస్పిటల్ తీసుకుపోదండి. అమ్మా. అమ్మా సీత. బాబు, డబ్బుకు లోపడేవాడండి ఈ భూప్రపంచంలో. కంగు కంగు మన రూపాయి ఎగిరిందంటే చెంగు చెంగని చచ్చిన శవైనా సరే లేచి నిలబడాల్సిందే. ఒరే గోవిందు, ఒక్కొక్క రూపాయి ఖర్చు పెడుతుంటే ఒక్కొక్క ప్రాణం లేచక్కపోతుందిరా. నేను ఎంత కష్టపడి సంపాదించానో నీకేం తెలుసు. పదవి కావాలి కదండి, పదవి. గోవిందు, అబ్బా, ఏమిట్రా శకున పక్షి. పర్వాలేదండి, బతికున్న వాళ్ళ తుమ్ము పాటింపలేదన్నారు. ఒరే గోవిందు, ఎంతకు మన ప్రెసిడెంట్ గిరి రాకది వస్తుందటండి. దానికి కావాల్సిన మసాలా తగిలిస్తే సరి. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎలక్షన్ దగ్గరలో పడిపోయింది. ఇంత దూరం వచ్చాక ఇరకాటంలో పడ్డామో మన పని పెతలాటకమే. ఆలస్యం అమృతం విషయం అన్నారు. ఇక నీ ఇష్టం. నీకు డబ్బు అంటే లెక్కలేదురా. నాకు లెక్క లేకపోతే అన్ని లెక్కలు లేనట్టు రాస్తాను. ఇదే నెలకండి నా సొంతానికి ఇస్తున్నానే. ఖర్చు పెడితే ఎలారా నీతోటి? ఖర్చు నా సొంతానికి పెడుతు. ఎందుకండి నా నుంచి కాదు, మీరు భద్రని పంపించండి. సరే ఉంచు. గోవిందా గోవిందు, అమ్మగారు, మరి సంక్రాంతికి కావాల్సిన సామాన్లు పట్టి రాసుకోలేదే? నా మతి మరుపు మంట మర్చిపోయానమ్మా. చెప్పండి. రండి. అదేమిటి వాడంత పెద్ద పని మీద వెళుతుంటే ఈ సంక్రాంతి పట్టికేమొచ్చింది? ఇది మరీ బాగుందండి. తీరా సంక్రాంతి దగ్గరికి వస్తే అవస్థపడేది ఎవరు, నేనా మీరా? అంతేలేండి, ఇంతలో ఏం మునిగిపోయింది. చెప్పండి అమ్మగారు, చెప్పండి. రాసుకోండి. శ్రీరామజయం. 10 గుమ్మడికాయలు. బూడిది గుమ్మడికాయలు. బాబా, మంచి గుమ్మడికాయలండి. మంచి గుమ్మడికాయలు 10 కొబ్బరికాయలు. కాయలు 10. 10 గావంచాలు. గావంచాలు మంచాలు కొంచాలు ఏమిటి ఇదంతాను? నేనే బతుకుంటారా? ఈ దెబ్బతో కొంప గున్నమైపోవాలా? మంచాలు 10 ఎందుకు? అదేమిటండి, మన ఆచార ప్రకారం తర్పణాలకు సామాన్లు పట్టిస్తుంటే అలా అసందర్భాలు మాట్లాడతారేమిటి? ఆచారాలను కట్టిబట్టి నేను చెప్పినట్టు చెయ్యి.
నేను నిజం చెప్పాలంటే ఈ మధ్య మా నాన్నగారు నా కల్లో కనిపించి, ఒరే నాయనా తర్పణాలకని ఎందుకురా గుమ్మడికాయలు, ఆనపకాయలు, బీరకాయలు, బెండకాయలు, పొట్లకాయలు అన్నీ తెస్తావు, నాకు తోటకూర అంటే ఎక్కువ ఇష్టాన్ని నీకు తెలుసుగా, దాంతో ఏర్పాటు చేయని చెప్పాడు. గనుక మన దొడ్లో ఈ మధ్య వర్షానికి లేచేయే తోటకూర స్తంభాలు, అందులో చిన్న తోటకూర స్తంభం చూసి ఏర్పాటు చేయి. మంచివారండి మీరు. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా వింటే నవ్విపోతారు. ఊరికే ఉండండి. నవ్వితే వాళ్ళ పళ్ళే కనబడతాయని చెప్పు. సిగ్గు లేకపోతే సరే, వాళ్ళకి నీకు నాకు డాక్టర్ గారు మీ కాళ్ళు పట్టుకుంటారు, కావాలంటే నా ప్రాణాలు ఇస్తారు. ఎంత ఉందో నిజం చెప్పండి. ఏం ప్రమాదం లేదు, చెప్పట్లోనే స్పృహ వస్తుంది. ఏవో బాబాయ్, ఒక్క బిడ్డ. పర్వాలేదు, భయపడ. ఏడుకొండల వాడ వెంకటేశ, మా అమ్మాయికి ఏ ఆపద రాకుండా చేయాయన. ఈ గుడికి వచ్చి ఈరోజు పెళ్ళిస్తా. అమ్మా ఎంత పని జరిగిందమ్మా, ఎంత పని జరిగిందమ్మా. హాస్పిటల్ అడ్మిట్ చేయండి. సోదరులు గారు, ఈ హత్యల గురించి తనకు ఎంతవరకు తెలుసో చెప్పగలరా? నా బట్టలు మాత్రం ఫ్రీగా ఉతకాల, తర్వాత డబ్బులు అడిగావో నేను మనిషిని కాదు. అదే అదే అనుకున్నా కావాలా. తలకాయ పెళ్ళింది కదరా, పూజ చూస్తే మాత్రం మనిషి అనిపించలేదు. గాడిద ఉద్యోగుడా, గాడిద, పశువా, ఎవరురా గాడిద? నువ్వే గాడిద గారు అడిగాడతా. ఎవరు? అయ్యో నేను క్షమించండి, చూడలేదండి. అయినా బూజు తమరు దుడుస్తున్నారేమండి? తప్పే ఉందిరా. ఎవరు బూజన దులిపితే తప్పు, కానీ మన బూజు మనం దులిపి కూడా తప్పే ఉంది అంటాను నేను. అవులే, అది ఒక పాయింటే. మరి అయినా లోకులు ఏమనుకుంటారండి? లోకులు కాకులు, లోకులు ఏమన్నా అనుకుంటారని మన పని మనం చేసుకోవడం అంతా ఉంటా పాయింట్. రే నీలాంటి సన్నాసులంతా బేసిజానికి పోయి రోడ్డు మీద లాటరీ కొడతారు అందుకేరా. అవును పాయింట్. రే ఇంట్లో ఈగల మోత, బయట పలకిల మోత అంటారు అందుకే. అవులే, వీడేవాడు సాకలి. అరే పలకైనా సాకలు పట్టుకొచ్చి ఎందుకురా? సాకలి ఎందుకంటే ఉతకను. ఎవరు పడుతున్నారు? అమ్మగారు. అమ్మగారా? అమ్మగారా? రే ఉన్నది 3 జాకెట్లు 4 చీరలు, దీనికి మళ్ళీ సాగలు కూడా. ఈ పనులు చేసుకోలేకే ఇప్పటికే దెబ్బరొట్లేక అయిపోయింది వాడికి. బుద్ధి లేకపోతే సరే. ఎవరికి? అదే ఇప్పుడు నువ్వు సాకలు తీసుకురమ్మన్నావా? అవును. తీసుకురమ్మన్నావు అనుకో, మరి దానికి వారం వర్జ్యం మంచి చెడ్డ ఉండాలి. మరి అవన్నీ చూసే తీసుకురమ్మన్నానుగా. మరి అనుకోండి ఏది మరి ఇడు ఏమండోయ్, మీకు ఇష్టం ఉంటే చాకల్ని పెట్టండి, లేకపోతే మానేయండి. అంతేగాని ఆ వంక ఈ వంక చెప్పి సాగనపడానికి ప్రయత్నించకండి. ఊరికే నోరేసు పడక, ఎప్పుడు ఏదనుకుంటే అదేనా అయ్యే పని. ఇవాడు కాకపోతే రేపోతుంది. దానికి శివాద కూడా ఎందుకు? ఆఖరిసారి చెబుతున్నాను, ఈ వంట చేయడం, అంట్లు తోవడం, బట్టలు ఉతకడం నా చేత కాదు. ఈ 4 పనులకి నలుగురిని పెడితేనే సరే, లేకపోతే నేను మా పుట్టింటికి పోతాను. వెళ్ళిరా. మీ నాన్న కూడా ఇప్పటికి 10 ఉత్తరాలైనా రాసుంటాడు. వెళ్ళి 2 నెలల పాటు హాయిగా విశ్రాంతి తీసుకుని మనసు కుదుట పట్టుకుని తిరిగిరా. వెడితే మళ్ళీ వస్తానా? ఫస్ట్ గడపలో కాలు పెడతానా? గోవిందు పోయి బండి తీసుకురా, ఇప్పుడే పోతాను. అదేంటండి వెళ్ళి బతిలాడండి, పోతానంటే బొమ్మలాడానంటే. ఎక్కడ పోద్దురా? మొన్న వాళ్ళ అన్నయ్య వచ్చి ఇక్కడ 1 నెల ఉండి పోలేదు. ఇది వెళ్ళి 2 నెలలు ఉండి వస్తే వడ్డీతో సహా తిడుతుంది. అయ్యో అదేంటండి, పోతే రానంటుందండి. ఏమిట్రా వెర్రిపిచ్చ. నేను వెళ్ళి ఏయ్ రా బండెక్కు దు దు అంటే పొక్క పల్లి వచ్చినట్టు కూడా రాదట్రా. వెళ్ళి బండి ఏ సాకలే. మళ్ళీ ఈ గుమ్మం తొక్కావా, నువ్వు బట్టలు ఉత్తామే అలాగే నేను ఉతికి ఇస్త్రీ కూడా చేసి పంపుతాను. జాగ్రత్త. నేను ఉతకాల్సిందిరా. అమ్మయ్యా 2 నెలల గ్రాసం కలిసి వస్తుందన్నమాట. గోవిందా గోవిందా. పిలిచారా? సత్యాన్రా. రే నిన్నెక్కడ పిలిచానురా? రే నువ్వు పేరున్నా మార్చుకో, లేదా నేను దేవుణ్ణన్నా మార్చుకోవాల్సి వస్తుంది. గోవిందా గోవిందా. సావుకారు గారు, సావుకారు గారు. ఓ సూరయ్య రా కూర్చో. ఆ పీట లాక్కో. వద్దులేండి. ఏమిటి సంగతి? ఏం లేదు, ఆ రావణ నేల సంగతి కనుక్కుందామని. ఓహో అదా. ఇదిగో చూడు సూరయ్య, నా పొలం ఆదిలో అది తిరిగి తిరిగి నా పొలం నా దగ్గరకు వచ్చింది. పోనీకి దాన్ని కౌలుకిస్తే అది కాజేద్దామని చూస్తారు. 1 సంవత్సరమైనా శిస్తు సరిగ్గా కట్టారు.
కష్టపడి 10 రాళ్ళు సంపాదించి కూడా ప్రయత్నం చేయండి రా. ఒకళ్ళ కొంప తిద్దాం, వాళ్ళ సొమ్ము తిద్దాం అని ప్రయత్నం చేయకండి. తప్పు నాయన, తప్పు అది. దేవుడు కూడా హర్షించాడు నాయన. అదేంటి బాబాయ్, వడ్డీతో సహా ఇస్తానంటున్నాడుగా. అన్నాడు. ఇదిగో అయినా నాకు తెలవక అడుగుతా గాని, 1 2 బంగారం లాంటి 1000 ఎకరాల నేల పెట్టుకుని మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎందుకు? చూడు, నిజానికి మా శారెడ్ నేల మీద వేసిన కన్ను మీ సొంత పొలం మీద వేస్తే రత్నాలు పండవు. రత్నాలు పండుతాయి, కెంపులు పండుతాయి, మాణిక్యాలు పండుతాయి. ఇదిగో చూడు సూరయ్య, 1 రోజా 2 రోజుల 3 మాసాలు అంటే 90 రోజులు గడిపించాను. 1 రోజైనా 1 నయా పైసా జమ కట్టారు. ఏం మాట్లాడమే? ఏమిటి మాట్లాడేది? మాట్లాడటం ఇదిగో, ఇన్నాళ్ళు నువ్వు ఎట్టా చెబితే అట్టా చేశాను. నువ్వు ఏ మేళం కట్టమంటే ఆ మేళం కట్టాను. కానీ నా జీవితంలో ఇంతవరకు నిన్నేది అడగలేదు, ఇదొక్కటి తప్ప. ఇది కూడా కాదనటం నీకు ఏదన్నా బాగుంది? అదిగా సూరయ్య, లిమిటేషన్ పడిపోయిన గొడవను మళ్ళీ నువ్వు వెనక తోడితే నేనేం చేయనయ్యా? ఇది నా ఒక్కడితో ఉందా? మా గోవింద్ గారిని పిలిపించాలి, వాడు వెళ్ళి కోర్టుకి వెళ్ళాలి, ఆ ప్లేడర్ తోటి గొడవలు చెప్పాలి. 1 2 ఇది నా కలం కూడా తెలుసు నా దగ్గర. నీకు ఇష్టం లేదని చెప్పరాదు, ఈ సోదంతా ఎందుకు? అంతేగా? సరే, అది ఎట్టా ఇవ్వో, అది ఎట్టా రాదో అది చూస్తాను. దాని తలాసేగా దరగా. పోరా పుణ్య, చాలా మంది చూసారు ఇలాంటి. పైగా దున్నివాడిదే భూమి అనే నినాదం పట్టుకుని ఊరికే గెంతులు వేస్తున్నారు. గెంతులు రేపు సాకాయ అంటాడు, ఉతికినోడితో చొక్కా అని. అప్పుడు మేమంతా సచ్చి ఊరుకోవాలి. ఫోకస్ చేసేది ఏంటిరా? రేపు జవాన్ వస్తే స్వాధీనం చేయక ఎదురు తిరుగుతావే? ఎదురు తిరగక్కర్లేదు, అలాగని ఒదుగుండను అక్కర్లేదు. అలాంటి అన్యాయానికే షావుకారుడి గడితే అంతా ఒక్క తాడి మీద నిలబడి గాంధీ తాతయ్య చెప్పినట్లు గంగ ముట్టుకోకుండా సత్యాగ్రహం చేద్దాం. చాలా బాగుంది మీ సలహా. అంతా చచ్చాక ఆ సావుకారు ఏం బాగుకుంటాడో అది చూద్దాం. దాని తలాసేగా దరగా. నా కోసం మీ అందరికీ ఈ కష్టం ఎందుకు వేరేమో? చాలేరా, ఇవాళ నీకైంది, రేపు మరమలుగవుద్ది. ఇక నువ్వు ఆ మాట ఎత్తకు. రే రాముడు, ఎందుకైనా మంచిది మాపిటాలు దొంగతనంగా పైరు కోయకుండా ఇవాళ నుంచి కాపలా గాయాలరా. అవును మామ, షావుకారు నమ్మకూడదు. నేను చూసుకుంటానుగా. ఉన్నాడుగా భీముడు. నిజమే, ఈవేళ ఇస్తా రేపిస్తానంటాడే గాని ఆ షావుకారు పట్టుమని 10 రూపాయలు ఇచ్చిన పాపాను పోయాడా? ఆ ఊరుకుంటే సరి, గొప్పోడి గుండెలో రూపాయి పెండాలంటే అంత తేలికైన పని కాదురా భద్రుడు. కర్ర తాడిస్తే గానీ గిర్రుమని తిరిగిరాదురా. నిజమేరా, అదే నేను ఆలోచిస్తున్నాను. ఆ షావుకారు గారికి చేసిన అడవి చాకరీ ఇంకెవరికైనా చేసినా రూపాయలు పిచ్చుకల్లా ఎగిరేరా. అంతేలే, ఈ దెబ్బతో ఆడంతకు అనుకుంటాను. ఇచ్చాడా సరే సరే, లేదా ఆడి బుర్ర రామకీర్తన పాడిందనమాట. ఏడవ లేకపోతే ఆ పని నాకు వదిలేయి, నెత్తురుకెక్కాడే. కాకపోతే చూడండి రా. బుద్ధుడు ఎలా వచ్చావు? బుద్ధుడే సడ్డం తిన్నావా? ఇదిగో చుట్టకాల్చు. చుట్టకాల్చిన రాలేదండి, అవసరం ఉంది వచ్చాను. అవసరమా? ఏమిటి అవసరం? డబ్బు కావాలి. డబ్బా? ఒరే, డబ్బే కదట్రా ప్రతి మనిషికి జీవనాడి. అది అవసరం లేనోడు ఎవడుంటాడు? కానీ మన దగ్గర లేదు. ఏం చేయాలి? అలాగంటే ఏదో చూసి పలకని. ఇద్దరురా, మన దగ్గర లేదంటే ఏం చేయమంటావు? డబ్బు అంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? రే, ఒక్కొక్క రక్తపోటు బయటికి వెళ్తేనే కానీ ఒక్కొక్క నయా పైసా ఇంట్లోకి రాదురా. షావుకార్, నా సంగతి తెలుసుగా, ఇంతవరకు మర్యాదగా మాట్లాడాను. ఓహోహో, నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు కదట్రా. ఏం చేయమంటావు? మరి ప్రస్తుతం మన దగ్గర లేదు. ఎలాగైనా చూస్తా. వెళ్ళరా. వెళ్తా, నేనే వెళ్తాను. ఇంట్లోంచి నిన్నే పంపిస్తాను చూద్ది గాని. నువ్వు పంపిస్తావు? నీ బాబు రావాలి, నా ఇంట్లోంచి పంపించాను తెలుసా? చూస్తావుగా. ఏమిట్రా చూసేది? నీ మొహం చూసుకో, అద్దంలో కనబడదు. ఇంట్లో గడు వచ్చి నన్ను ఇంట్లో ఎలగొడతాట. చాలా మంది చూసాను ఇలా డబ్బాలని. డబ్బా అన్నారు. డబ్బా గుడ్డు వచ్చి పిల్లని ఎక్కించిందట. పోవరా కుయ్యా, నీలాంటి దేవారసగాన్ని లక్ష్మణ్ను చూచాను అంటూ అతని లక్ష్యంగా మాట్లాడాడే కానీ ఒక్క నిమిషం మనసిచ్చి మాట్లాడాడా షావుకారు? ఆ లోకు కనిపెట్టాడు. కర్ర చూస్తే పాము దంకదు, 4 బాధాలి, నెత్తురు కక్కాలి. ఇంకా షావుకారు లొంగకూడదు. బయలుదేరండి. అరే గోపి, నువ్వు నాతో పాటింతరా కళ్ళలో వదిలేసి కూర్చోడం. వెళ్ళు, ఆ గట్టి మరి కాసేపును. రే గోపి, చూడు, ఇప్పుడు మనుషులు వస్తున్నట్టున్నారు. భద్రుడు వాడి మనుషుల్లో కనిపిస్తున్నారు. అలాగే ఉన్నారన్నయ్య. కొంపదీసి ఏ కొంపైన దూయటానికి షావుకారి పంపిస్తలేదు కదా. వాళ్ళ వ్యవహారం మీద తేల్చుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. భద్రుడు వెనకాల వెళ్ళాడా?
అవును మావయ్య, నాకు భయంగా ఉంది. అయితే పద పద. ఎక్కడ చప్పుడు కొంపదీసి మన ఇంట్లో కాదు కదా? మన ఇంట్లో ఎందుకు ఉంది? పంగినవారు, ఒరే పంగినవారు, గోవిందు సావుకారు తెచ్చాడు, జాగ్రత్త. రే గోవిందు, పంగినవారు, నేను మేల్కునే ఉన్నాను రా. నేను వస్తున్నాను. ఏంటి ఆ గొడవ ఏదో తప్పుడు అవుతున్నట్టు ఉందా? సావుకారు వస్తున్నాడు, నాకుండ్రా, ఒకేసారి మీద పడాలి. నా సొమ్ము తిని నన్నే అనే బాబోయ్ ఇప్పుడు ఇస్తాను రే. రే భద్రుడు, లేవు తాళాలు లేవు. అమ్మా అమ్మా బాబోయ్, అమ్మా లేవు తాళాలు లేవు లేవు. అమ్మా బాబోయ్ నన్ను కట్టేసేది లేకపోతే నేను సంపదలు వచ్చి ఉంటానండి.
ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసి నన్ను కాపాడేవు నాయన. నీ మేలు నా జన్మలో మర్చిపోలేదు. సూరయ్య కూర్చో, కూర్చోవయ్యా, పర్వాలేదు. మీరందరూ కూటికి పేదవాళ్ళైనా గుణానికి పేదవాళ్ళు కాదు. మీరు నన్ను నా ఆస్తిని కాపాడారు. మీరందరూ కాపాడినటువంటి ఈ ఆస్తి మీకు వినియోగించినటువంటి తెలివి తక్కువ కాదు. కనుక మీరందరూ తలకో ఎక్కడనే ఎలా కారెదురు తీసుకోండి నాయన. షావుకారు గారికి అదేంటి బాబాయ్? అంతే నాయన, ఇదంతా ఈ ఆస్తి అంతా నాది కాదు మీది కాదు, మనందరిదేని. రావుడు అందరికీ సక్రమంగా సమానంగా మనిషి ఒక్కడికి కారెద్దులు ఎక్కడో ఎలా వచ్చేటట్టు నువ్వే పంచిపెట్టు నాయన. ఇవాళ చాలా సుదినం బాబాయ్. ఇక మనందరం ఏకమై మన పల్లె జీవితానికి ప్రాణం పోయాలి. ముందడుగు వెయ్యాలి. తమదయ చూడు సీతమ్మ, ఇలా రా తల్లి. రామ్మా రా. చూడు రాముడు, నువ్వు పక్కన పోకుండా మన పల్లెని ఉండి ఇక్కడే అంటిపెట్టుకుండి మన ప్రజల్ని మన వాళ్ళని కాపాడగలందులకు నీకు ఈ గుదిబండ మెల్లో తగిలిస్తున్నావు తండ్రి. చాలులే నా గులాబీ మొక్క మానులే నీ బడాయిలింక. చాలులే నా గులాబీ మొక్క మానులే నీ బడాయిలింక. మాటలు నేర్చిన మగోడివోయ్, ఓహో మాటలు నేర్చిన మగోడివోయ్, నీ ఆటలు నా కడ సాగవోయ్. చాలులే నా వయ్యారి బావ మానులే నీ బడాయి.